బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరొకసారి తన రాజకీయ ఆధిపత్యం కోసం డీలిమిటేషన్ కానీ, పార్లమెంటు సీట్ల పెంపు అంశం కానీ, మహిళా బిల్లు ఆగమేఘాల మీద మహిళా బిల్లును ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం మీద దాడి చేసే ప్రయత్నం కనపడతా ఉంది. 2023లోనే కాంగ్రెస్, ఏఐసిసి మహిళా బిల్లు కోసం డిమాండ్ చేసినటువంటి, కానీ ఆనాడు నిర్లక్ష్యం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ఆధిపత్య రాజకీయాలు చేస్తూ బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు పెడుతున్నటువంటి బిల్లు అంశం కానీ, డీలిమిటేషన్ అంశం కానీ, ప్రతిపక్షాల కనీసం విజ్ఞప్తి కానీ, సూచనలు కానీ పట్టించుకోకుండా నిరంకుశగా, నియంతగా బీజేపీ ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి పైన నిండు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ఏర్పాటుని కించపరిచినటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచి దెబ్బతీసే ప్రయత్నం చేసింది. దీనికి బీజేపీ ముమ్మాటికి జవాబు ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆది నుంచి నేటి వరకు బీజేపీ మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన వివక్షత చూపిస్తూనే ఉంది. విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆర్థిక వనరుల అంశంలో కావచ్చు, కేంద్ర నిధుల అంశంలో కావచ్చు, ముమ్మాటికి తీవ్రమైన వివక్షతను చూపిస్తూనే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ కావాలని కుట్ర చేసే ప్రయత్నం కనపడతా ఉంది. నేను అంటా ఉన్నాను, ఇవాళ ఒకవైపు పార్లమెంట్లో జనగణన చేస్తామని ప్రకటించి అది పూర్తి కాకముందే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల పునర్విభజన కావచ్చు, పార్లమెంట్లో సీట్ల పెంపు అనేది ఇది సరైన అంశం కాదని మేము కోరుతా ఉన్నాం. జనగణన తర్వాతనే ఇవాళ మహిళా బిల్లు అంశం కానీ, లేకపోతే పార్లమెంటు సీట్ల పెంపు అంశం కానీ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా, ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోకుండా నియంతగా ఈరోజు బిల్లు ఏర్పాటు చేయడాన్ని, బిల్లు పెట్టడాన్ని, రాజ్యాంగ సవరణ చేయడాన్ని, 131 రాజ్యాంగ సవరణ చేస్తూ బిల్లు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం పైన దాడిగా, ప్రజల హక్కులను కాలరాసే విధంగా, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే విధంగా, దక్షిణాది రాష్ట్రాల విద్యా ఉద్యోగాలలో ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బీజేపీ కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రతిపక్షాల అభిప్రాయాలను, పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల అభిప్రాయాలను, ప్రజల అభిప్రాయం తర్వాతనే పార్లమెంటు సీట్ల పెంపు గాని, మహిళా బిల్లు గాని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.